ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాము. 8 ఆగస్టు 2026 శనివారం, శ్రీ పరభావనామ సంవత్సరం, ఆషాఢమాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము, కృష్ణపక్షము. సూర్యోదయము ఉదయము 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తమామల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, స్త్రీ పురుష వశీకరణ, ఎలాంటి సమస్యలున్నా కూడా గురువు గారిని అయితే సంప్రదించగలరు. గురువు గారు అయితే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తారు. గురువు గారి పేరు రామరాజు. ఫోన్ నెంబర్ 9963017014. మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా అయితే గురువు గారిని అయితే సంప్రదించవచ్చు. ఫేక్ కాల్స్ ఏం చేయకుండా గురువు గారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. ఈరోజు తిథి బహుళ దశమి ఉదయం 11:13 వరకు. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రము రోహిణి. మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. యోగము ధ్రువము ఉదయం 8:23 వరకు. తదుపరి వ్యాగతం తెల్లవారుజామున 5:20 వరకు. తదుపరి హర్షణం ప్రారంభమవుతుంది. ఈరోజు కరణం భద్ర ఉదయం 11:13 వరకు. తదుపరి భవ రాత్రి 10 గంటల వరకు. తదుపరి బాలవ ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. అమృతకాలము ఉదయం 7:56 నుండి 9:34 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:50 వరకు. అలాగే ఈరోజు అశుభ సమయాలను కనుక చూసుకుంటే రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. వజ్రము ఉదయం 9:28 నుండి 10:57 వరకు. గుళిక కాలము ఉదయం 5:53 నుండి 7:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు. ఈరోజు ప్రత్యేకము శనివారము. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది. అలాగే ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళైతే ఈరోజు గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగినట్లయితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.